ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. యథార్థవంతులను ఆయన త్రోసివేయడు. ఎవరు యథార్థవంతులు అనే విషయంలో మనం చూసినట్లయితే, మొదటిగా చెడుతలను విసర్జించువారు యథార్థవంతులని విన్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 33వ కీర్తన మొదటి వచనంలో స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అనే విషయం మనం చూస్తాం. దావీదు మహారాజు బైబిల్లో మనం చూసినట్లయితే రోజుకు 7 సార్లు స్తుతించేవాడిగా ఉన్నాడు, 3 సార్లు ప్రార్థించేవాడిగా ఉన్నాడు. దావీదు మహారాజు దేవుని బాగా స్తుతించడాన్ని బట్టి ఆయన జీవితంలో ఎన్నో అద్భుత విజయాలు పొందుకున్నాడు. మన జీవితంలో కూడా స్తుతించినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు మనం చూస్తాం. స్తుతించిన సతాన్ పారిపోతాడు, కొనికితే తిరిగి వస్తాడు. స్తుతి చాలా ప్రాముఖ్యమైనది. స్తుతి నీ పరిస్థితిని మారుస్తుందని చాలామంది దైవ సేవకులు చెప్తూ ఉంటారు. మనం స్తుతించే వారిగా ఉంటే మన జీవితంలో అపవాదికారులు ఎంత మాత్రం జరగకుండా స్తుతి అడ్డుకుంటుంది. ఎందుకు స్తుతించాలి? ప్రతి విషయంలో దేవుని స్తుతించడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని చిత్తమైనది. స్తుతి చెల్లించడం దేవుని చిత్తం. కాబట్టి మనం దేవుని స్తుతించే వారిగా ఉండాలి. మనం బ్రతికి ఉన్నామంటే కేవలం దేవుని కృపే. కాబట్టి మనం ప్రయాణాల్లో వెళ్తున్నప్పుడు కాపాడబడుతున్నామంటే దేవుని కృప. అందును బట్టి మనము ప్రతిరోజు నూతన దినాన్ని చూస్తున్నామంటే, రాత్రికాలం క్షేమంగా పడుకొని నిద్రపోతున్నామంటే దేవు కృప. కాబట్టి దేవుని స్తుతించేవారిగా ఉండాలి. నూతన దినాన్ని ఇచ్చిన బట్టి దేవుని స్తుతించేవారిగా ఉండాలి. మనం బయటికి వెళ్ళి తిరిగి క్షేమంగా గృహానికి వచ్చినప్పుడు దేవుని స్తుతించేవారు, ప్రతి విషయంలో దేవుని స్తుతించేవారిగా ఉండాలి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆ దేవుడే సాక్షాత్ లోకానికి దైవ కుమారుడిగా వచ్చి మన కొరకు రక్తం కార్చి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు మన కొరకు నిత్య జీవడానికి వచ్చాడు. కాబట్టి దేవుని స్తుతించేవారిగా ఉండాలి. మనము దేవుడు దావీదు వలె స్తుతించినట్లయితే గొప్ప కార్యాలు చూస్తాం. యెరికో గోడలు ఏ విధంగా కూలిపోయాయి? ఇశ్రాయేలు ప్రజలు 7 రోజుల వరకు దేవుని స్తుతించారు. ఆ కోట చుట్టూ తిరిగి స్తుతించడాన్ని బట్టి ఆ యొక్క యెరికో గోడలు కూలిపోయాయి. మన జీవితంలో యెరికో గోడలు లాంటి సమస్యలు ఏమన్నా కానీ, అనారోగ్యం అనే సమస్య, అప్పుల బాధ అనే సమస్య, ఆర్థిక ఇబ్బందులు, భార్య మాట వినకపోవడం, భర్త మాట వినకపోవడం, కుటుంబంలో అశాంతి, అసమాధానం, గొడవలు, ఇవన్నీ ఏమున్నాక అన్నీ కూలిపోవాలంటే స్తుతించేవారిగా ఉండాలి. స్తుతి మన స్థితిని మారుస్తుంది. కాబట్టి స్తుతి చాలా ప్రాముఖ్యమైనది. స్తుతించేవారు యథార్థవంతులని బైబిల్ సెలవిస్తూ ఉంది.